హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఈ కలర్ బీడ్స్ 2 టైప్స్ ఆఫ్ కలర్ బీడ్స్ అలాగే స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. వీటితో శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ టేప్ తీసుకొని ఇలాగా నేను 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తం అంతా మార్క్ చేసుకున్న తర్వాత నేను 8 స్టాండ్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి పైకి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఆ నీడిల్ని మిడిల్లోకి తీసుకొని ఇలా కిందకి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ నీడిల్కి ఫస్ట్ ఒక స్మాల్ సైజ్ బీడ్, తర్వాత పింక్ కలర్ బీడ్ తీసుకున్నాను. వీటిని ఈ థ్రెడ్స్లోకి తీసుకొని ఒక 2 ఇంచ్ లెంత్ ఉంచుకొని ఆ థ్రెడ్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాట్ వేసుకొని ఆ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా క్లాత్కి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పైకి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పైకి ఇంకొకసారి ఈ విధంగా స్టిచ్ చేసి నీడిల్ని మిడిల్లోకి తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్కి ఒక స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే నీడిల్తో పింక్ బీడ్కి కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఈ థ్రెడ్స్ని నీట్గా దగ్గరగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే నీడిల్కి నేను మళ్ళీ ఒక స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ అలాగే పింక్ కలర్ బీడ్ని ఈ థ్రెడ్స్కి వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ నీడిల్ని నేను మళ్ళీ 2 ఇంచ్ థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్టాండ్స్ జరీ థ్రెడ్కి దగ్గరగా నాట్ వేసుకున్న థ్రెడ్ని తీసుకొని ఈ థ్రెడ్స్ని దీంట్లోకి తీసుకొని ఈ నీడిల్తో ఒక స్మాల్ సైజ్ బీడ్ని ఈ 8 స్టాండ్స్ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్కి వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్లోకి ఈ థ్రెడ్స్ అన్నిటినీ తీసుకొని మళ్ళీ ఈ పింక్ కలర్ బీడ్ ఉంది కదా దానికి కింది వైపు నుంచి ఇలా పైకి ఈ థ్రెడ్స్ 8 స్టాండ్స్ థ్రెడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని వీటిని ఇలా దగ్గరగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్తో అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి గోల్డ్ బీడ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ థ్రెడ్స్ని ఇలా ఈ జరీ థ్రెడ్లోకి తీసుకొని ఒక స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ ఉంది కదా ఆ బీడ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటువైపు ఎలా అయితే బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్నామో అటువైపు కూడా సేమ్ ఈ జరీ థ్రెడ్తో ఇంకొక స్మాల్ సైజ్ బీడ్ని అదే విధంగా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ అన్నిటిని ఇలా దగ్గరికి అడ్జస్ట్ చేసుకొని నేను ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక నాట్ వేసుకొని దగ్గరగా అంటే టైట్గా లేకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకొని నాట్ వేసుకోండి. ఇప్పుడు నేను 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకొని పైనుంచి కిందకి ఈ విధంగా ఇందులో తీసుకున్నాను. ఇవి నేను 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా కుచ్చు లెంత్ పెట్టున్నాను కదా వాటికి సరిపోయేలాగా మనం కుచ్చు లెంత్ ఎంతైతే పెడతామో అంతవరకు ఉండేలాగా చూసుకొని కింద థ్రెడ్స్ని టైట్గా లాగి నాట్ వేసాను. సేమ్ మళ్ళీ ఇంకొకసారి నాట్ వేసుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ నాట్స్ వేసుకుంటే మనకి ఇంకా థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా ఉంటాయి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత నీట్గా ఈ సిల్క్ థ్రెడ్స్ అన్నిటినీ
అడ్జస్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. దాంతో కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి నీడిల్ నుంచి తీసుకొని ఒకసారి లాక్ వేసుకుంటున్నాను. ఇలా లాక్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి మిడిల్లో నుంచి కిందికి తీసేసుకొని మనకి థ్రెడ్స్ అన్నీ కుచ్చు లెంత్ ఎంత కావాలంత వరకు ఉంచుకొని కట్ చేసుకుంటే మనకు శారీ టవల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ నీడిల్తోనే. ఫ్రెండ్స్, మీరు కన్నా మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. Thanks friends, thanks for watching.